అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరపలో చీడపీడలు నివారణ, వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు సమగ్ర నివారణ, వరిలో సత్ఫలితాలనిస్తున్న నూతన వంగడాలు వరంగల్ రైతు అనుభవాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. వరిలో ఇప్పటికే ఎన్నో రకాలు సాగులో ఉన్నా ఎప్పటికప్పుడు నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తూనే ఉన్నారు. రైతులు ప్రయోగాత్మకంగా ఆయా రకాలను తమ క్షేత్రాల్లో పరిశీలించి మంచి దిగుబడి సామర్థ్యం, అన్నం నాణ్యత బాగున్న రకాలను మరుసటి సీజన్లో పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన యువ రైతు ఒకరు. ఈ ఏడాది వానాకాలంలో 8 నూతన వరి వంగడాలను సాగు చేశారు. ఆయా వంగడాలు ఎలాంటి ఫలితాలు ప్రదర్శిస్తున్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ధాన్యం కంకులను మురిపెంగా చూసుకుంటోన్న ఈ రైతు తిప్పారపు రాజు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి గ్రామం. మొత్తం 35 ఎకరాల్లో వరి సేద్యం. ఇందులో 10 ఎకరాలు సొంతం కాగా మిగిలింది కౌలు వ్యవసాయం. పాత రకాలు చీడపీడల పాలిటపడి తక్కువ దిగుబడులతో సాగు లాభసాటిగా లేదని భావించిన రాజు గత 6-7 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి కొత్త రకాలను తెచ్చి శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు చేయటం ప్రారంభించారు. ఈ ఏడాది వానాకాలంలో KNM 7715, 12510, WGL 1537, PR 126, JGL 27356, RNR 314779, 35008 అనే నూతన రకాలను సాగు చేశారు. సాగు ఖర్చులను తగ్గించుకునేందుకు క్రమంగా రసాయన ఎరువులను తగ్గిస్తూ సమయానుకూలంగా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తున్నానంటున్నారు రాజు. ఇంతకుముందు ఉద్యోగం చేసేది, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నాకు అంత సంతృప్తినివ్వక వచ్చి నా యొక్క సొంత పొలం మరియు ఇంకా వేరే కూడా కౌలు తీసుకొని మొత్తం 35 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను. ఆ 35 ఎకరాలు మొత్తం ఏంటంటే వరి మాత్రమే పండిస్తున్నా. వరిలో ఎప్పటికప్పుడు మంచి విత్తనాలు, మంచి వంగడాలను ఎంచుకొని మినీకిట్ శాస్త్రవేత్తల సలహాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతిలో వెళుతూ మంచి దిగుబడులు సాధించుకుంటూ తోటి రైతులకు చేదోడు వాదోడుగా కొంత సమాచారాన్ని అందిస్తూ నేను నడుస్తున్నాను. దానిలో భాగంగా ఖరీఫ్కి మొత్తం మీద ఒక 8 రకాలు పెట్టాను, 35 ఎకరాలు పెట్టాను మొత్తం. దీంట్లో ముఖ్యంగా దొడ్డు రకాలకు వచ్చేసి WGL 1537, ఇది మన వరంగల్ వాళ్ళది, మినీకిట్లో ఉంది. మంచి రకం, ఇంత హైట్ వచ్చినా కూడా ఎక్కడ కూడా పడిపోవట్లేదు, మంచి దిగుబడి వస్తుంది, చీడపీడలు కూడా తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎకరాకు 30 నుంచి 32 క్వింటాలు వస్తుంది. అన్ని రకాల తెగులను తట్టుకుంటుంది. కేవలం 2 సార్లు మాత్రమే స్ప్రేతోనే అయిపోయింది. నారు పోసిన దగ్గర నుంచి నాటు మొత్తం కోసే వరకు 120 రోజులకు పంట చేతికి వస్తుంది. నీటి ఎద్దడి ఉన్న కాడ కూడా ఇది కేవలం ఏంటంటే ఆరుతడిలాగా, అంటే వరుసతడిలాగా పెట్టినా కూడా ఇది పండే అవకాశం దీనికి చాలా ఉన్నది.
నాటు రోజు దీనికి వచ్చేసి మనం కేవలం ఒక డిఏపి, పొటాష్ ఒక అరబస్తా 2 కలిపి ఎకరాకు బస్తన్నర చొప్పున వేసాను. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో 20-20 యూరియా 2 కలిపేసాను. ఆ తర్వాత ఏంటంటే లాస్ట్ డోస్ వచ్చేసి యూరియా పొటాష్ కలిపి మళ్ళీ ఒకసారి వేసాను. 3 సార్లతో ఇది మందు కంప్లీట్ అయిపోయింది. కాబట్టి రైతులకు ఇది మంచి విత్తనం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ వెరైటీ వచ్చేసి మనకు కూనారం వాళ్ళది KNM 12510. ఇది సన్న రకం. సేమ్ మనకు జైస్ట్రాన్ సెగ్మెంట్లో తీశారు. కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంది. చూడండి ఎక్కడ కూడా పడిపోయే లక్షణాలు దీనికి లేవు. ఇంకోటి ఏంటంటే 135 రోజులు ఈ పంటకాలం వచ్చేసి కొద్దిగా నీటి వసతి ఉన్న కాడ మాత్రమే రైతులు పెట్టుకోవచ్చు. కాకపోతే దిగుబడి మాత్రం మంచిగా ఉంది. 30 క్వింటాల వరకు కూడా సన్న రకాలైనా కూడా 30 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కాండం దృఢంగా ఉండి పడిపోకుండా చీడపీడలను తట్టుకునే లక్షణాలు దీనికి చాలా కనబడుతున్నాయి. కాబట్టి రైతులు దీన్ని కూడా వేసుకోవచ్చు. PR 126 ఈ విత్తనం నేను పంజాబ్లో లుధియానా యూనివర్సిటీ నుంచి బ్రీడర్ సీడ్ తెప్పించుకున్నాను. దీన్ని విత్తనం డెవలప్ చేసుకుందామని చెప్పేసి చాలా బాగా వచ్చింది. మనకు 30 నుంచి 34 క్వింటాల వరకు కూడా ఈ PR 126 దిగుబడి మంచి దిగుబడి వస్తుంది. JGL 27356 ఇది సన్న రకం. ఇది జైశ్రామ్ సెగ్మెంట్. ఇది కూడా ఏంటంటే మనకు 27 నుంచి 28 క్వింటాల్ మాత్రమే వస్తుంది. కాకపోతే అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. మార్కెట్లో కూడా మంచి రేటుకు రైతులు అమ్ముకోవచ్చు. బియ్యం కూడా మిల్లింగ్ చేసి బియ్యాన్ని కూడా అమ్ముకుంటే కూడా చాలా డిమాండ్గా ఉంది. ఇది ఒక మంచి విత్తనం. RNRలో అతి సన్న రకం 31479. ఇప్పుడు ఫస్ట్ టైం నేను పెట్టాను. దాన్ని ఇప్పుడు రబీలో మళ్ళీ ట్రై చేస్తాను. రబీలో కనుక సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు నేను రైతులకు కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను. ఇంకోటి 35008 దొడ్డు రకం అండి. మొదటి మినీ కిట్లో ఉంది. అది కూడా చాలా వెన్ను బాగా విడిసి దొడ్డు రకంలో చాలా బాగా అనిపిస్తుంది. ఈ వాతావరణం ఒకప్పటిలాగా లేదు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు ఎండ కొడుతుందా, ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఏంటంటే రైతులు ఏంటంటే మంచి విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనం మంచిదైతే దిగుబడులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. అంటే మేనేజ్మెంట్ ఎలా ఉన్నా కూడా కొంతవరకు తట్టుకునే శక్తి కొన్ని విత్తనాలకు మాత్రమే ఉన్నాయి. ఎప్పుడు చూడేందంటే వేసినే వేయకుండా కొత్త విత్తనాలు తెలియకపోతే శాస్త్రవేత్తలు ఉన్నారు చాలా వరకు. మనకి ఎప్పటికప్పుడు వాళ్ళ సమాచారం చాలా ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా తెలుసుకొని మంచి విత్తనాలను ఎంచుకొని పెస్టిసైడ్ కూడా దానికి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే స్ప్రే చేయాలి. ఎందుకంటే కొందరు ఏది రాకుండా కూడా ముందస్తు కొడుతున్నామని చెప్పి అంటారు. అలా కొట్టకూడదు. దానివల్ల లేనిపోని ఇంకా కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. అన్ని రకాల విత్తనాలకు కూడా ఎప్పుడు కానీ నేను చేసేది ఒకటే, నాటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక DAP, పొటాష్ అరబస్తా ఈ 2 వేస్తాను కలిపి. ఆ తర్వాత 25 డేస్కి 20-20 యూరియా ఈ 2 కలిపి గ్రాన్యువల్స్ కలిపి మళ్ళీ వేస్తాను. ఆ తర్వాత లాస్ట్ దఫా ఏంటంటే పొటాష్, యూరియా ఈ 2 కలిపి వేసేస్తాను. 3 సార్లతోని ఫర్టిలైజర్తోని కంప్లీట్ చేసేస్తా. ఇంకోటి పెస్టిసైడ్ నాటు వేసిన తర్వాత 20 డేస్కు మొగి పురుగు రాకుండా స్ప్రే చేస్తాను. పుట్ట దశకు వచ్చిన తర్వాత ఏంటంటే మొగి పురుగు రాకుండా, ఇంకోటి ఏంటంటే ఈ తెల్లగొలుసు రాకుండా, కంకినెల్లి రాకుండా, మెడవిరుపు రాకుండా ఉండడం కోసం మరొకసారి స్ప్రే చేస్తాను. ఈ 2 సార్లతోనే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. రైతులు ఏటా విత్తనాన్ని కొనుగోలు చేయటం కన్నా తామే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకోగలిగితే నాణ్యమైన విత్తనాన్ని, తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చంటారు రాజు. రేపు నారుబోస్తా ఉన్నప్పుడు ఏంటంటే రైతులు ముందస్తుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా పెస్టిసైడ్ షాప్కి వెళ్తారు. అక్కడ ఆ షాప్ అతను ఏది ఇస్తే అది తీసుకుంటాడు, వచ్చి పోసేసుకుంటాడు. అలా కాకుండా ప్రతి ఒక్క రైతు కూడా తన విత్తన ఉత్పత్తి అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఒకసారి మంచి సీడ్ను విత్తనం కనుక తెచ్చుకొని దాన్ని ఒక చిన్న మడిలో ఎలాంటి బెరికి లేకుండా చూసుకొని మరి ఒక 2 సార్లు వరకు కూడా ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు. ఆ తర్వాతనే మళ్ళీ ఒక కొత్త విత్తనాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టుకోవచ్చు. పెట్టుబడి అనేది కొంత తగ్గిపోతుంది. హార్వెస్టింగ్ చేసేటప్పుడు చాలా కీలకంగా ఏంటంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ పెద్ద ఫీల్డ్ కనుక ఉండి హ్యాండ్ కటింగ్ మనకు వీలు కాదు అనుకున్నప్పుడు ఏంటంటే మిషన్ వాళ్ళు ఎక్కడెక్కడ కోసేస్తారు, బయట 4 రకాలు కోసేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు ఏంటంటే మనం దాన్ని మొత్తం బ్లోయర్తోని కంప్లీట్గా జల్లెళ్ళు కానీ, మిషన్ హార్వెస్టింగ్ కానీ, హాగర్లు కానీ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేయాలంటే ఒక హాఫ్ ట్యాంక్కి, ఫస్ట్ ట్యాంక్కి మొత్తం ఒక సపరేట్గా ఒక పట్టలు పోసేసుకోవాలి. ఆ తర్వాత మన ఫీల్డ్లో ఉన్నటువంటి వడ్లు మాత్రమే మనకు వస్తాయి. ఆ తర్వాత అప్పుడు దాన్ని మనం సీడ్కు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉన్న వ్యవసాయంలో జాగ్రత్తగా చేసుకుంటే ఏమైనా మిగులుబాటు ఉంటుంది. ఎందుకంటే పేరుకే అంటున్నారు రైతే రాజా అని చెప్పి అంటున్నారు, కానీ ఇవాళ విషయం వస్తుందంటే ఈ 2200-300కు ఏం మిగలట్లేదు రైతుకు. ఏంటంటే కనీసానికి వడ్లకు ఒక 3000 రూపాయలు గవర్నమెంట్ కొనేటట్టుగా ఉంటేనే ఏమన్నా రైతు
వ్యవసాయం చేయగలుగుతాడు. రైతులకు ఎప్పుడైనా కూడా ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలని అనుకుంటే నా ఫోన్ నెంబర్కి నాకు కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9985267244. మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. అందుకే ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మన మిరపకు కష్టకాలం వచ్చిందిప్పుడు. పలు రకాల చీడపీడలు మిరపను పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగులతో పాటు అధిక వర్షాలతో కుళ్ళు తెగుళ్లు మిరప దిగుబడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగవుతున్న మిరపను ఎండు తెగులు, కుళ్ళు తెగుళ్లు, జెమినీ వైరస్తో పాటు పూత పురుగులు, రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, నల్లి, నల్ల తామర పురుగులు కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న మిరపను ఆశించిన ఈ చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మిరపను ఆశించినటువంటి తెగుళ్ళు మరియు పురుగుల యొక్క సస్యరక్షణ మరియు ఏ విధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టి నివారించుకోగలరో తెలుసుకుందాము. మనకి మిరపలో ప్రధానమైనటువంటి తెగులు ఎండు తెగులు. మనకి ఇది ఫిజేరియం అనే ఒక శీలింద్రం వలన మనకి ఎండు తెగులు మిరప మొక్కల్లో ఆశించడం జరుగుతుంది. ఈ ఫిజేరియం శీలింద్రం నేలల్లో ఒక 6 నుంచి 10 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. మనం ఈ శీలింద్రాన్ని నివారించుకోవాలనుకుంటే మిరప నారు నాటే ముందే ఆఖరి దుక్కిలో గనక 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్ మరియు 20 నుంచి 40 కిలోల వేపపిండి గనక వేసుకొని భూమిలో గనక బాగా కలియదున్నినట్లయితే ఫిజేరియం అనే ఈ శీలింద్రాన్ని మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా ఇది ఆశించడానికి కారణం మొక్క అధికంగా బెట్టకు గురైనా కానీ ఈ శీలింద్రం వేరును ఆశిస్తుంది. లేదంటే అధికంగా వర్షపాతం పడి నీళ్లు ఎక్కువగా నిల్వ ఉన్న పొలాల్లో కూడా మనకి ఈ శీలింద్రం అనేది మొక్క వేర్లని ఆశించడం జరుగుతుంది. ఎండిపోయి వడిలిపోయి నా మొక్కని కనుక గమనించి తీసి చూసినట్లయితే మనం ఒక మొక్క ప్రధాన కాండాన్ని నిలువుగా చీల్చి చూస్తే మనకి గోధుమ రంగు చారలు కనిపిస్తాయి అన్నమాట. దీని నివారణకు మనం ఏం చేయాలంటే మొక్క మొదళ్ళు అంటే మొక్క వేరు వ్యవస్థ తడిచే విధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదంటే కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమం కలిపినటువంటి శీలింద్రనాశిని 2 గ్రాములు మొక్క మొదళ్ళు తడిచే విధంగా మనం పిచికారీ చేసుకుంటే అయితే మనం ఈ శీలింద్రాన్ని ఉధృతిని తగ్గించుకోగలం. ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కలు వరుస క్రమంలో చనిపోతుంటాయి కాబట్టి మీరేంటంటే ఆ వరుసలతో పాటు దాని పక్కన ఉండే వరుసలు 3 మీటర్ల చుట్టూ ఉండే వరుసలకు కూడా పిచికారీ చేసుకుంటేనే మనం దీన్ని కొంతవరకు నివారించుకోగలం. అంటే ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోగలం. ఆ తర్వాత మిరపకి ప్రధానంగా గమనించేటువంటి తెగులు ఇంకోటి ఏంటంటే కొమ్మ ఎండు తెగులు మరియు కాయకుళ్ళు తెగులు. ఈ చలితో కూడిన వాతావరణంలో ఈ కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కొమ్మలు పైనుంచి కింది దాకా ఎండుకుంటూ వస్తాయన్నమాట. ఆ తర్వాత దశలో మనకి ఈ కాయకు కూడా అటాక్ అవుతుంది. దీని కాయ మీద ఏంటంటే నల్ల గోధుమ రంగు నల్ల మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కాయలు కూడా మనకి తాలుగా మారిపోయి మార్కెట్లో ధర పలకదు. సో ఈ కొమ్మ ఎండు తెగులు మరియు కాయకుళ్ళు నివారణకు టెబ్బికోనజోల్ 1 ml లీటర్ నీటికి, లేదా డైఫెన్ కోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి, లేదా టెబ్బికోనజోల్ ప్లస్ ప్రోక్లారస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనకు కాయ మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే కొమ్మ ఎండు తెగులు మరియు కాయకూలు తెగులు నివారించుకోవచ్చు. మీరు ఇంకోటి ఏంటంటే కొమ్మ ఎండు తెగుల్లో ఈ పైనుంచి కింది దాకా కొమ్మ ఎండుకుంటూ వస్తాయని చెప్పిన అక్కడ ఏంటంటే మనకి గోధుమ రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి అన్నమాట. కొమ్మ ఎండు తెగులకి పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెట్టిరామ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము కొమ్మ మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ కొమ్మ ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు. నెక్స్ట్ మిరపలో మనకి ఇంకో ఆశించేటువంటి ప్రధానమైనటువంటి తెగులు ఏంటంటే కాండం కుళ్ళు తెగులు. ఇదేంటంటే మొక్క మొదళ్ళ కాడ అంటే భూమి కాడ ఉండే కాండం కాడ ఆశిస్తుంది. తెల్ల శీలింద్ర బీజాలు ఏర్పడతాయి. ఆ మొక్క మొదళ్ళ కాడ కుళ్ళిపోయి చనిపోతుంది అనమాట మొక్క. ఈ కాండం కుళ్ళు తెగులు నివారించుకోవడానికి మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదంటే రిడోమిల్ గోల్డ్ అదే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదా కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి ఈ తెలిపిన శిలీంద్రనాశిని ఏదో ఒక శిలీంద్రనాశిని మొక్క మొదళ్ళు తడిచే విధంగా ఒక వారం వ్యవధిలో కనుక ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు కూడా నివారించుకోవచ్చు. వేరుకుళ్ళు తెగులు కూడా మిరపలో ఆశిస్తుంది. ఇర్రెగ్యులర్ వాటర్ మేనేజ్మెంట్ అంటే టైంలో వాటర్ ఇవ్వడము, లేదంటే అధిక మోతాదులో నీటిని ఇవ్వడం వలన మనకి ఎక్కువగా తేమ ఉండడం వల్ల వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో వీటి నివారణకి మీరు ట్రైకోడర్మా విరిడి ఒక 5 గ్రాములు లీటర్ నీటికి మరియు సూడోమోనాస్ ఒక 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్క
వేరు వ్యవస్థ తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకి బయట కాపరాక్సి క్లోరైడ్ అనే మందు శిలీంద్రనాశిని ఉంటుంది, అది ఒక 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కింద మొదలు తడిచే విధంగా, అదే వేరు వ్యవస్థ తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వేరుకుళ్ళు తెగులు కూడా నివారించుకోవచ్చు. ముందస్తు నివారణ చర్యగా మీరు మిరప నాటే ముందే గనక ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు, సూడోమోనాస్ 2 కిలోలుతో కలిపి ఈ కల్చర్ కనుక డెవలప్ చేసుకొని, పశువుల ఎరువుతో కలిపి డెవలప్ చేసుకొని భూమిలో వేసుకొని దున్నినట్లయితే మనకి ఈ ఎండు తెగులు కానీ, ఈ వేరుకుళ్ళు తెగులు కానీ, కాండం కుళ్ళు తెగులను ఆశించేటువంటి శీలింధ్రాలని మనము ముందు దశలోనే నివారించుకొని మనకి తర్వాత పంట దశలో మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పంటను కాపాడుకొని అధిక దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. పురుగుల విషయానికి వస్తే మిరపలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తామర పురుగు, ఈ తామర పురుగు మనకి ఏంటంటే మిరప ఈ లేత ఆకుల అడుగు భాగాన గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకొని పోయి ఆ తర్వాత దశలో ఏమైపోతాయంటే ఆకులు రాగి రంగులోకి మారిపోతాయి అన్నమాట. ఆకులన్నీ పొడవాకారంలో పైకి ముడుచుకొని ఉంటాయి. అది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ తామర పురుగుల నివారణకి మనం మొదటగా చేయవలసినది ఏంటంటే, మీరు పొలంలో అక్కడక్కడ ఎకరాకి 10 నీలం రంగు అట్టలు పెట్టుకోండి. సో నీలం రంగుకి అవి ఆకర్షితమై దానికి అత్తుకొని చనిపోతాయి. అది మొదట చేయవలసింది. ఇంకొకటి ఏంటంటే, మీరు కనుక మిరప వేసే ముందే కనుక పొలం చుట్టూ జొన్న కానీ సజ్జ కానీ ఒక 2-3 వరుసలు కనుక వేసుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగుల బెడద పక్క పొలంలో నుంచి ఇంకో పొలంలోకి రాకుండా, మన పొలంలోకి రాకుండా మనం నివారించుకోగలుగుతాం. మిరప వేసిన 45 రోజులప్పుడు 0.3% ఫిప్రోనిల్ గుళికలు ఎకరాకి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమున్నప్పుడు వేసుకున్నట్లయితే మనకి ఆ పురుగు యొక్క కోశస్థ దశలతో పాటు ఆ పురుగును కూడా మనం తొలి దశలను నివారించుకోగలుగుతాం. మరి మనం ఒకవేళ అప్పుడు కనుక చర్య చేయలేకపోయినట్లయితే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా మనకి ఇమిడాక్లోపిరిడ్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము. మనకి మిరపలో ఆశించేటువంటి ఇంకో ప్రధానమైనటువంటి రసం పీల్చే పురుగు నల్లి. ఈ నల్లి ఆశించడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని పోతాయి. అంటే తిరగబడిన పడవాకారంలో ఆకులు కిందికి ముడుచుకొని పోయి ఆ తర్వాత మనకి ఆకుల కాడలు జంపుగా సాగి ఆకులు మనకి పెద్దవిగా మారి, ఇది కాకుండా మనకి ఆకులు ఏంటంటే ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఈ నల్లి ఆశించిన పొలంలో ఏంటంటే మనకు ఆకులు ఉండలమాగా మారిపోతాయి. నల్లికి మనం నివారించడం కోసము మొదటి దశలో ఉంటే నీటిలో కరిగే గంధకం 3 గ్రాముల లీటర్ నీటికి, ఆ తర్వాత మనకి స్పైరోమెస్ఫిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా హెక్సీథయోజక్స్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా మనకి సైనోపైరోఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కనుక ఒక మార్చి మన ఆకులు అడుగు భాగం బాగా తడిచే విధంగా మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం నల్లిని సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము. ఈ మధ్యకాలంలో రైతులకి ఎక్కువగా వేస్తున్న సమస్య జెమినీ వైరస్. ఈ జెమినీ వైరస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెల్లదోమ. ఈ తెల్లదోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. ఇది మనకి కలుపు మొక్కల మీద పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ని తన లాలాజలంలో అంటుకొని ఉండడం వల్ల అది కనుక మిరప ఆకులను ఆశించి గోకి రసం పీల్చడం వల్ల దాని లాలాజలంలో ఉన్నటువంటి వైరస్ మనకి మిరప ఆకులకు సోకి చిన్నగా గజ్జి ముడత మాదిరి చిన్నగా ముడుచుకొని పోయి మనకి తర్వాత దశలో పూత రాదు, పిందె రాకుండా మనకి ఈ మధ్యకాలంలో తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది. ఈ జెమినీ వైరస్ తెల్లదోమ వల్ల వస్తుంది కనుక ఈ తెల్లదోమ నివారణకి మనము పసుపు రంగటలు ఎకరాకి 10 చొప్పున అక్కడక్కడ పొలంలో అమర్చుకోవాలి. పంట అడుగుకి ఒక ఎత్తులో అమర్చుకోవాలి. పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు అష్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఆ తర్వాత దశలో ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెంథరాన్ మనం అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైఫెంథరాన్ ప్లస్ అష్టామిప్రిడ్ అనే కాంబినేషన్ మందు ఉంది, అది వచ్చేసి 1.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా మనకి హెక్సీథయోజక్స్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా మనకి థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి పురుగు మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మధ్య తెల్లదోమ నివారించుకోవడానికి కాంబినేషన్ మందు ఇంకోటి కూడా వచ్చింది, డైఫెంథరాన్ ప్లస్ ఎథోఫెన్ ఫ్రాక్స్, అది వచ్చేసి 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులు కొమ్మ మొత్తం మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమ నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పూతలో వచ్చేటువంటి ఇంకోటి ఏంటంటే పూత పురుగు అంటారు, ఈ మిడ్జ్ ఫ్లై అంటారు. ఇది ఈగ జాతికి సంబంధించింది మిడ్జ్ ఫ్లై, దాన్ని పూతలో పురుగు అంటారు. తల్లి పురుగులు ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఈ పూతను ఆశించడం వల్ల మనకి ఏమవుతాయంటే ఆ పూతలో ఉన్నటువంటి అండాశయము ఉబ్బిపోతుంది అనమాట. ఆ తర్వాత ఉబ్బిన తర్వాత అది రాలిపోవడం జరుగుతుంది. ఒకవేళ పూత ఉన్నప్పటికి కూడా ఆ పిందెలు సక్రమంగా రాకుండా వంకర టింకరగా తిరిగి చిన్నగా వచ్చి డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట. మనం దీన్నే తుంటికాయ అంటారు కూడా రైతులు కొంతమంది. మిర్జీగ నివారణకి మనం పూత దశలోనే కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి, ఈ 2 మందులు మార్చి ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నటువంటి అయితే మిర్జు ఈగని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మిరపలో ఇంకా మనకి ఆర్థికంగా నష్టం పడుతుంది 2-3 సంవత్సరాలు ఏంటంటే మనకి నల్ల తామర పురుగు పూత దశలోనే ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. తల్లి రెక్కల పురుగులు
మనకి పూతలో మనము 10 నుంచి 20 చొప్పున గమనిస్తూ ఉంటాం. పూత లోపల చూస్తే పూత లోపల ఉంటాయి మనకి. ఇవేం చేస్తాయంటే ఆకుల అడుగు భాగాన మన గుంపులుగా గుడ్లు పెడతాయి. గోకి రసం పీల్చడం వలన ఆకులు ఎర్రగా మారి తర్వాత దశలో రాగి రంగులోకి మారుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి పూత పిందె మొత్తం డ్రాప్ అవుతుంది. కాయ మీద కూడా మనకి ఈ రాగి రంగు మచ్చలు, ఎరుపు రంగు కలర్ మచ్చలు గమనిస్తూ ఉంటాం అనమాట. సో మనకి నల్ల తామర పురుగు ఉధృతికి ఒకే రకమైన పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల మనకి ఫలితం ఉండదు. ఖచ్చితంగా దీన్ని కూడా మనకి సమగ్ర సస్యరక్షణ పరులు పాటించాలి. పూత దశలోనే కనుక గమనించినట్లయితే 10,000 ppm వేప నూనె 1 లీటర్ నీటికి, లేదా 3,000 ppm వేప నూనె అయితే 2 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత ఉధృతి తగ్గకుండా అట్లే ఉన్నట్లయితే మనకి ప్రోఫ్లానిలైడ్ 0.2 లీటర్ నీటికి, లేదా ఫ్లూక్సామెటామైడ్ 0.8 లీటర్ నీటికి, లేదా డైఫెన్థరాన్ ప్లస్ ఎథోఫెన్ఫ్రాక్స్ 2 గ్రాములు లీటర్ నీటికి కనుక మనం గనక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నల్ల తామర పురుగును నివారించుకోవచ్చు. మరి ఇవి కాకుండా మనకి జీవ శిలీంద్రనాశనమైనటువంటి కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. లెకానిసీనియా లెకాని 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా బవేరియా బ్యాసియానా 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా వట్టిసీలియం లెకాని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పూత మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగుని సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం. ఇది కాకుండా మీరు మన పొలంలో 20 పసుపు రంగు గట్టలు, 20 నీలం రంగు గట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగు వాటికి ఆకర్షితమై అత్తుకొని చనిపోతుంది. ఈ విధంగా మనము ఈ రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. వేరుశనగ నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట. వర్షాధారంగా ఖరీఫ్లోనూ, నీటిపారుదల కింద రబీ, వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ, వేసవిలో పంట దిగుబడులు, నాణ్యత ఎక్కువగా ఉంటాయి. అలా విత్తిన వేరుశెనగ పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉంది. వేరుశెనగను అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరిచే పురుగు పొగాకు లద్దె పురుగు. ఒక్క రసాయన మందులతో ఈ పురుగు అదుపులోకి రాదు. మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న లద్దె పురుగు నివారణకు సమగ్ర చర్యలు తప్పనిసరి. పంట దశ, పురుగు దశలను అనుసరించి చర్యలు చేపట్టాలి. ఎర్ర పంటలు, యాంత్రిక చర్యలు, వేప మందులు, విషపు ఎరలతో పాటుగా రసాయన మందులను వాడటం ముఖ్యం. వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను ఈరోజు అన్నదాతలో చూద్దాం. వేరుశనగ పొలంలో కనిపిస్తున్న సమస్య పొగాకు లద్దె పురుగు. రొట్ట ఎక్కువగా పెరగటం వల్ల ఈ పురుగు సమస్య తీవ్రమైంది. పొగాకు లద్దె పురుగు తల్లి పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకుల అడుగు భాగాన గుంపుగా గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకుపై పత్రహరితాన్ని గోకి తిని ఆకులను జల్లెడాకులుగా మారుస్తాయి. అదే బాగా పెరిగిన పురుగులు ఆకులను రంధ్రాలు చేసుకుని తింటాయి. పగటివేళ ఈ పురుగులు పొలంలో మట్టి పెళ్లలు లేదా రాళ్ల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలపైకి చేరి ఆకులను తింటూ ఉంటాయి. పొగాకు లద్దె పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. ఈ పురుగులు ఆముదం ఆకులను బాగా ఇష్టపడతాయి కాబట్టి గట్లపైన ఆముదం మొక్కలను నాటుకోవాలి. సిఫార్సు మేరకు మాత్రమే ఎరువులను అందించాలి. పొలంలో ఎక్కడైనా గ్రుడ్ల సముదాయాన్ని గుర్తిస్తే వాటిని ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. అలానే 20 టీ ఆకారపు పక్షి స్థావరాలను పెట్టాలి. గ్రుడ్లు మొదటి దశ పురుగుల నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెరిగిన లార్వాలు అంటే 2వ దశ, 3వ దశ పురుగుల నివారణకు థయోడికార్ప్ 1 గ్రాము లేదా నొవల్యురాన్ 1 మిల్లీలీటరు లేదా క్లోర్ఫెనాపైర్ 2 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎదిగిన పురుగులు అంటే 4వ దశ పురుగుల నివారణకు విషపు ఎర్ర బాగా పనిచేస్తుంది. విషపు ఎర్ర తయారీకి గాను ఎకరాకు 5 కిలోల వరి తవుడుకు 1/2 కిలో బెల్లం, 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ను కలిపి ఒక పూట బాగా పులియనిచ్చి సాయంత్రం సమయంలో పొలంలో చల్లుకోవాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.